అమ్మాయి గారు మేము ఇడ్లీ కొంటున్నాం, సాంబార్ చేసుకోవడానికి పెద్ద గిన్నె కావాలి. ఇంతకీ ఎన్ని ఇడ్లీలు తెచ్చుకుంటున్నారు బాబు? 2. ఆ 2 నీకే చాలు కదరా. అమ్మాయి గారు మా గురువు టిక్స్ మీకు తెలీదు. 2 ఇడ్లీలు తెచ్చుకొని గిన్నె నిండా సాంబార్ పోసి ఆ సాంబార్లో ఇడ్లీ నంచుకుంటూ గిన్నె శుభ్రం చేసేస్తాం. చేసింది చాలే గాని నేను డబ్బులు ఇస్తాను. ఆ 2తో పాటు ఇంకో 2 తినిరా. అమ్మో మా గురువుకి ఇడ్లీ తేపోతే నేను డెడ్డే. మీ గురువుకి టిఫిన్ నేను రెడీ చేస్తాను. పక్కా? నీకేమైనా తిక్కా? சாமி பிள்ளையாரு, முருகப்பா, குருவாயூரப்பா, சரணமையப்பா. சாமி, இத்தனை பேரு దేవుళ్ళున్నాయి. இந்த ஒரு குருநாதனுக்கு சான்ஸ் கொடுக்க முடியல? జేబులో ఉన్న డబ్బులు ఇంత మాసం రూమ్ రెంట్కి దా. రేపటి నుండి ఏమి చేయాలి సామి? నాకు దారి ఏమి? మూటా ముల్లే సర్దుకొని రైలెక్కి చెన్నై చెక్కేయడమే. ఈ మాట చెప్పింది నమ్మ గురువాయూరప్ప. ఇల్లి అప్ప, నీ ఇంటి ఓనర్ అప్ప. సార్ మీరా? ఏమి సార్ ఇలా వచ్చినారు? ఏంట్రా వద్దకొస్తే గాని అద్దెవరా మీరు? రెడీ చేశాను సార్. వంద తగ్గిందే? ఈ 100 నీ బొంద. ఈసారి నేను రాన్రా, మీరే వచ్చి ఇవ్వాలి. ఇవ్వలేదో నా మనసు చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్. అమ్మాయి గారు ఏంటి పొట్టం బరువుగా ఉంది? నా వాట కూడా ఇందులో ఉందా? ఇవి తీసుకువెళ్ళి మీ అన్నయ్యకి ఇవ్వు. తిని ఎలా ఉన్నాయో చెప్పమను. అన్నయ్య వదినా, నువ్వు ఈ రూట్ లో వస్తున్నావా? ఇక మాకు పండగే పండగ. రేపొద్దున్నుంచి టిఫిన్లు, భోజనాలు, ఆ పైన పోతానులే. గురు ఇదిగో గురు టిఫిను. థ్యాంక్స్ రా బంతి, ఆకలి జాస్తిగా ఉంది, తింటాను. ఎన్నా పొట్లం హెవీగా ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అవి తెచ్చినవి కాదు, ప్రేమతో ఇచ్చినవి. ఇచ్చాయా? యారు? వదినా. వదినా? ఆమెకి చెప్పు ఇలాంటివి నాతో పెట్టుకోవద్దని. ఏ చిత్ర, వస్తున్నానన్నయ్య. కరాటే డ్రెస్ ఎక్కడ పెట్టావు?